Please do subscribe to Prajabheri News Channel. వరలక్ష్మి గారు ధన్యవాదాలండి. ఇటువంటి పిల్లలకి సభ్యత, సంస్కృతి, సాంప్రదాయాలు నేర్పడమే ప్రతి వారి దినచర్యగా పేర్కొనవచ్చి అందరికీ మనం ఐకాన్గా నిలుస్తాం. ఇటువంటి భావాలు ఉన్నవారు దేశానికి ఉపయోగపడతారు. రానున్న భవిష్యత్ తరాల వారికి ఆదర్శంగా నిలబడతారు. ఇటువంటి మన సభ్యతల్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని కాపాడటమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తున్నాం. మీరు ఇటీవల ఈ కాలంలో లమిక అనే విద్యార్థిని వర్ణి సబితా అశోక్ల గారాబాల పట్టి మనకు ఈ అమ్మాయి ఇంతకుముందు కూడా మనం ప్రజాభేరిలో ఇటువంటి కార్యక్రమం పెట్టాం. ఈ అమ్మాయి దినదిన క్షణక్షణ ప్రవర్ధమానంగా మిగిలి తల్లిదండ్రులకు మరియు ఆ విద్యా సంస్థలకి మంచి పేరు తీసుకొస్తుందని మనం వీరిని అందరం చూసి ఆనందపడి ఆహ్లాదంతో ఆశీర్వదిద్దాం. లమిక అనే ఈ చిన్నారి విక్టరీ హై స్కూల్ చెందూర్ గ్రామంలో మరియు 5వ తరగతి చదువుతూ అద్భుతంగా ఈ సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తూ ఆ తల్లిదండ్రులకి, తాతగారులకి మరి ఎందరికో పేరు తెస్తుంది. ఈ విద్యార్థిని మరియు ఆ విద్యా సంస్థలు అన్నీ గొప్పవేమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వరలక్ష్మి గారు ఇటువంటి సభ్యత, సంస్కృతి వాళ్ళ పిల్లలకు నేర్పి వాళ్ళ పిల్లల ద్వారా, వాళ్ళ మనవరాళ్ళ ద్వారా ఆమె ఆనందాన్ని అనుభవిస్తుండడంలో అతిశయోక్తి లేదు. ఈమె భారత్ మాతా భజన్ పరివార్ ద్వారా మహిళల్ని ఎంతోమందిని సమీకరించి దేశభక్తి, అదే కాకుండా భారతీయ బీజేపీ పార్టీ కార్యకర్తగా, సర్వశిక్ష సైనికురాలుగా ఎన్నో అనుభవాలు ఉన్న ఈమె ఎంతమందినో ఇటువంటి కార్యక్రమాలకు తీసుకొస్తూ వారి సమస్యల పట్ల స్పందిస్తూ వారిని ఉన్నతాధికారులు మరియు ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి తీసుకొచ్చి ఈమె ఎన్నో సాంస్కృతిక, సాంఘిక మరియు ఇటువంటి దేశాభివృద్ధి, సమాజాభివృద్ధి, పిల్లల అభివృద్ధి మరియు పేదల కుటుంబాల్లో ఎంతో అభివృద్ధిని తీసుకొచ్చి ఈమె ఎంతో కృషి చేస్తున్నారు. ఈమె కన్నా తల్లిదండ్రులే కాకుండా ఇటువంటి వారిని ఉండడం వల్ల ప్రపంచంలో మనం ఎంతోమందిని చూడవచ్చు. ఇటువంటి వాటిలాగా అందరూ తయారై స్కూల్కే కాకుండా, దేశానికే కాకుండా అన్ని పేర్లు, మంచి పేర్లు తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలను మనం ఆస్వాదించి ఈ అమ్మాయిని సంపూర్ణ మనస్సుతో అంగరంగ వైభవంగా మున్ముందు ఈమెకి భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇచ్చి మరియు ఎంతోమందిని ఉన్నతంగా తీర్చిదిద్ది వీరిని చూసి ఇంకొక 10 మందిని తయారయ్యే విధంగా ఈ అమ్మాయిని ద్వారా మనకు సమాజాభివృద్ధి, సంక్షేమాభివృద్ధి మరియు పిల్లల్లో అభివృద్ధి మరియు ఇంతమంది తీసుకొస్తారు. ఉన్నత ఆశయాలను చేస్తున్న ఈ అమ్మాయికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా మున్ముందు ఎన్నో కార్యక్రమాలకి రూపకల్పన చేయాల్సిందిగా మనం భగవంతుని వరలక్ష్మి గారి ద్వారా మరి ఈ సమాజానికి ఈ ఆణిముత్యాన్ని అందిస్తున్న వీరి తల్లిదండ్రులని, వీరి తాతగారిని, వీరి యాజమాన్యాలని, ఈ విద్యా సంస్థల్ని మనం సంపూర్ణంగా మనస్ఫూర్తి మనసావాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అంకిత భావంతో వీరికి మనం అద్భుతంగా ఆశీర్వాదాలు అందిద్దాం. రానున్న రోజుల్లో వీరే దేశానికి మార్గదర్శనం, వీరే దేశానికి వెన్నెముక అని మనం చెప్దాం. ఇటువంటి వారిని చిన్నప్పుడే ఆశీర్వదించినప్పుడు, మొక్కై వంగినప్పుడే ఈ అమ్మాయి మంచి కలికి తురాయిగా నిలిచి ఈమెకి మంచి ఉజ్వల భవిష్యత్ ఆస్వాదిస్తుందని మరియు ఇటువంటి కార్యక్రమాలని మానే వంగినప్పుడు చేయలేము కదా. అందుకనే ఆణిముత్యాల్లా ఉన్న ఇటువంటి పిల్లల్ని ఏరి కోరి మున్ముందు మంచి కార్యక్రమాలు చేసి మనం మంచి వాళ్ళు అనిపించుకొని వాళ్ళని ఆరాధించే వాళ్ళని వీళ్ళ ద్వారా నేటి బాలరే రేపటి భావి భారత పౌరులు అంటారు కదా. ఆ కోవలోనే ఈ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం ఈ అమ్మాయికి ఉన్నతాశయాలతో మనం కల్మషం లేని మనస్సుతో, దైవారాధనతో దేవుడి ముందు ఉంచి ఈమె ఆశయాల్ని మున్ముందు మంచిగా తీసుకెళ్లాలని వీరి కుటుంబ సభ్యులకి వీరికి అష్టైశ్వర్యాలు ఇచ్చి ఇదే విధంగా అందరికీ మనం ఆశీర్వదిద్దాం. మన విధంగా మనసావాచ కర్మణ మనం కోరుకోవాల్సింది అది. జీవితంలో సంపాదించేది, సాధించేది ఏమీ ఉండదు. సాధన, శోధన, శోకన తప్ప జీవితంలో ఏమీ ఉండదు. కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం ఆదరిద్దాం.
అనేక రకాలుగా మనం ఆశీర్వదించి మనం మున్ముందుకు తీసుకెళ్ళినప్పుడే మనం మనలో ఉన్న కళాతత్వాన్ని, మన ప్రాచీన కళల్ని, సభ్యత, సంస్కృతి, సాంప్రదాయాల్ని కాపాడేవాళ్ళ అర్థం. ఇదే విధంగా మనం సమాజ అభివృద్ధికి మనం తోడ్పడతాం. ఇదే విధంగా ఇటువంటి పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళి మనం అంకిత భావాన్ని మనం చాటుకుందాం. ఇటువంటి పిల్లలు మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడే కదా మనం దేశానికి మనం వెన్నెముకలుగా తయారు చేసి అంకిత భావంతో దేశ సైనికులే అనుకోండి, మిగతా ఫోర్సులే అనుకోండి, మిగతా ఎక్కడ ఉంటే అక్కడికి మహిళల్ని 50% వైపు పరుగు తీసి ఈ రోజుల్లో మనం అన్ని రంగాల్లో అవకాశాలు ఇచ్చినప్పుడే వీరికి మనం సమానత్వం అనేది, ఆర్థికత్వం అనేది మనం మన భావాల్ని మనం వీరిపైన బలవంతంగా ఉండకుండా వీరి ఆశయాలకు అనుగుణంగా వీరు చదువు నేర్పి వెళ్ళిన సభ్యత. Please do subscribe to Prajabheri News Channel. ప్రజాభేరి వరలక్ష్మి గారు ధన్యవాదాలు.